ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ముడి చమురు ధరలు ఇరానే పెరిగిపోతే ఇంధనం చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఇంధనం కనుక కాస్ట్లీ అయిపోతే ఈ ధరలకు మేమైతే ఎయిర్లైన్స్ నడపలేం, ఎయిర్లైన్స్ని తాత్కాలికంగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే భారత్లో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ అథారిటీస్కి ఒక లేఖనిచ్చాయి. యుద్ధ వాతావరణం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు పెరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ఎయిర్లైన్స్ షట్ డౌన్ అయింది. ఇది అమెరికాలోని స్పిరిట్ ఎయిర్లైన్స్. అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. స్పిరిట్ ఎయిర్లైన్స్ గురించి ఈరోజు స్పిరిట్ ఎయిర్లైన్స్ అసలు పూర్తిగా తమ ఆపరేషన్సే మూసివేసింది. 34 సంవత్సరాలు నడిచింది ఈ అల్ట్రా లో కాస్ట్ ఎయిర్లైన్. ఇప్పుడు ఆర్డర్లీ విండౌన్ క్రమంగా మూసివేతను ప్రారంభించింది. అయితే ఏం జరిగింది? అన్ని ఫ్లైట్లు రద్దు చేయబడ్డాయి. దీంట్లో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకు వెళ్ళవద్దంటూ ముందుగానే సలహా ఇచ్చారు. కస్టమర్ సర్వీస్ అసలు అందుబాటులో లేదు. వెబ్సైట్లో ఆపరేషన్స్ మూసివేస్తున్నామని ఒక మెసేజ్ రాసుకొచ్చింది. దీంతో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అయితే ఒక గందరగోళ పరిస్థితులు ఈ స్పిరిట్ ఎయిర్లైన్స్ క్లోజ్ చేయడంతో కూడా అమెరికాలో ఏర్పడ్డాయి. ఇక చాలామంది మన ఇండియన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ ఎయిర్లైన్స్ను వాడుతూ ఉంటారు. ఎవరు కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అయితే అర్ధాంతరంగా ఎందుకు ఇలా మూసివేశారు? ఇది స్పిరిట్ రెండవ బ్యాంక్రప్టసీ. ఇటీవల ఇరాన్ సంక్షోభం వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. జెట్ ఫ్యూయల్ పెరిగిపోయింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి $500 మిలియన్ రావాల్సి ఉంది. బైలెట్ సహాయం అందించాల్సి ఉంది. కానీ ఆ బౌలెట్ సహాయం ఫెయిల్ అయింది అందించడంలో. బ్యాంకులు, బాండ్ హోల్డర్లు సహకరించలేదు ఈ ఎయిర్లైన్స్కి. ఇక దీంతో చేసేది ఏమీ లేక కూడా క్లోజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రయాణికులు ఎవరైతే దీనికోసం బుక్ చేసుకున్నారో వాళ్ళకి ముందుగానే సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. స్పిరిట్ టికెట్లు ఉన్న వాళ్ళు వెంటనే ఇతర ఎయిర్లైన్స్లో రీబుక్ చేసుకోవాలి. రీఫండ్ కోసం క్రెడిట్ కార్డు కంపెనీ లేదా బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటూ చెప్పారు. అమెరికా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కొన్ని సహాయక చర్యలను అయితే ప్రకటించింది. ఇక స్పిరిట్ ఎయిర్లైన్స్ ఇరాన్ సంక్షోభం వల్ల ఇంధన ధరలు పెరగటం వల్ల ఇది క్లోజ్ చేయబడింది. ఇక మనం కూడా చూసుకుంటే కనుక కొన్ని ఎయిర్లైన్స్ అయితే ఇప్పుడు చిన్న ఎయిర్లైన్స్ బ్యాంక్ కరప్ట్ అవ్వటం వల్ల కానీ ఇలాంటి సంక్షోభాల్లో క్లోజ్ అవుతాయి. కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ అనేది చిన్న ఎయిర్లైన్ అయితే కాదు. కానీ ఇలాంటి ఒక సంక్షోభంలో పెద్దవి కూడా క్లోజ్ అయిపోవటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మనం COVID-19 సంక్షోభంలో కూడా చూసాం, కొన్ని ఎయిర్లైన్స్ అయితే క్లోజ్ అయిపోయి. అలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు క్లోజ్ అవుతాయి. ఇక తీవ్రమైన పోటీని తట్టుకోలేనప్పుడు ఇండిగో కానీ, స్పేస్ జెట్ కానీ ఇటువంటివి తీవ్రమైన పోటీ తట్టుకోలేక వాళ్ళ కార్యకలాపాలు ఆపేస్తూ ఉంటాయి. ఎక్కువ అప్పులు ఉన్నప్పుడు కూడా కార్యకలాపాలు ఆపేస్తూ ఉంటారు. ఇక నిర్వాహక ఖర్చులను భరించలేని సమయంలో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.